నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా ముచ్చర్ల గ్రామంలో ఘనంగా మహాకర్ణ శాకాహార సద్భావన ర్యాలీ. హన్మకొండ జిల్లా ముచ్చర్లలోని జై శ్రీరామ్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఘనంగా ముగిసిన 41 రోజుల ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమం. గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో ఘనంగా శ్రీ వన్యసాయి ఆధ్యాత్మిక మహా ధ్యాన మందిరం 4వ వార్షికోత్సవం. హైదరాబాద్ అమీర్పేట్లోని సురేష్ ఐటీ ప్రాంగణంలో ఘనంగా ప్రకృతి విజ్డమ్ సెంటర్ ప్రారంభోత్సవం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం. తిరుపతి విష్ణు నివాసంలో శ్రీవారి సేవకులకు అద్భుతంగా ధ్యాన శిక్షణ కార్యక్రమం. కోనసీమ జిల్లా పులుగుర్తు గ్రామంలో ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహించిన పిరమిడ్ మాస్టర్లు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన బోధన. ఇక వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం జిల్లా ముచ్చర్ల గ్రామంలో 41 రోజులు మండలి ధ్యానం విజయవంతంగా జరిగిన సందర్భంగా మహాకర్ణ శాకాహార సద్భావన ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు నిర్వాహకులు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మి తన సొంత గ్రామం అయిన ముచ్చర్లలో గ్రామస్తులకు ధ్యానం అందించాలన్న ఉద్దేశంతో 41 రోజులు 41 మంది మాస్టర్లతో ధ్యానం ఆత్మజ్ఞానం అందించారు. ముచ్చర్ల మాస్టర్లు 41 రోజులు ధ్యానం చేసి శాకాహారులుగా మారి వారి సొంత డబ్బులతో శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎంసి ట్రస్టీ ధ్యాన గద్దర్ భూపతిరాజు, ధ్యాన జగత్ ఎడిటర్ టి వాణి, ఖమ్మం పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ, ముచ్చర్ల గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధ్యాన జగత్ ఎడిటర్ టి వాణి మాట్లాడుతూ, సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మి తన గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని 41 రోజులు ధ్యానం శాకాహారం గురించి గ్రామస్తులకు తెలియజేశారని కొనియాడారు. ధ్యాన గద్దర్ భూపతిరాజు మాట్లాడుతూ, ధ్యానం తర్వాత తన జీవితంలో చోటు చేసుకున్న మార్పుల గురించి, ముక్తి మోక్షం గురించి చక్కగా తెలియజేశారు. ఒకసారి గుర్తుంచుకోండి, మనకు 2 కర్మలే తెలుసు. ఒకటి పాపము, పుణ్యం, రెండే తెలుసు. మనం ఇంత గొప్ప గుడి కట్టి అన్నదానం చేస్తే ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. తెలుసా లేదా మీకు పుణ్యం వస్తున్న సంగతి? గుడి కట్టి దేవాలయాలు పూజలు పునస్కారాలు చేస్తే, మనం అన్నదానం చేస్తే పుణ్యం వస్తుంది. కానీ మనం పుణ్యం కోసం రాలే భూమి మీదకి, మోక్షం కోసం వచ్చిన, ముక్తి కోసం వచ్చినాం. ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి. బ్రహ్మర్షి పత్రిక ఏం చెప్పిండు? ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి. అంటే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో జ్ఞానం వస్తుంది. ఏమిటంటే నేను శరీరం కాదు, ఆత్మ అని సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకొని మనం ఆచరిస్తామో అప్పుడు మనకు మోక్షము దొరుకుతుంది. దానికోసం మనం వచ్చేమడికి మనము ఇక్కడ పోషమ్మ టెంపులో, ఎల్లమ్మ టెంపులో ఉందనుకోరి అక్కడ మేకలను బలి చేసామనుకోరి ఏమవుతుంది? పాపం వస్తుంది. పాపమైనప్పుడు ఎక్కడికి పోతాం? మనమంతా చనిపోయిన తర్వాత నరకం పోతాం. మనం పోమనుకుంటాం, ఏంటి అంతా వీనే ఉంటాం అనుకుంటారా? మేము ముచ్చటాలు ఉంటాం, శాశ్వతంగా ఉంటాం అనుకోకూరి. శాకాహార ర్యాలీ చేయండి. ఇది ఒక గొప్ప స్ఫూర్తి కావాలి మనకు. ఎందుకంటే మనము ఏ ఊర్లో ఉన్నామో ఆ ఊరు బాగుపడాలి, తర్వాత మనం ఏ ఊరు నుంచి వచ్చామో ఆ ఊరు బాగుపడాలి. మరి ఈరోజు మన దేశం సుభిక్షంగా ఉండాలంటే గ్రామాలే పట్టుకొమ్మలు కదా. కనుక గ్రామాలను బాగు చేసుకోవాలి మనం. గ్రామంలో ఉండే ప్రతి గ్రామస్తులతో పాటు గ్రామంలో ఉండే ప్రతి జీవి కూడా ఆనందంగా ఉండాలి. ఒక మనుషులు ఆనందంగా ఉంటే సరిపోదు, జీవులు కూడా ఆనందంగా ఉండాలి. అప్పుడే ఆ గ్రామం అనేది చక్కగా సుభిక్షంగా తయారవుతుంది. మరి అందరూ చెప్తున్నారు ధ్యానం యొక్క గొప్పతనం. నేను 2004 నుంచి ధ్యానంలోకి వచ్చానండి. అంతకుముందు నాకు కూడా చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేవి. డాక్టర్ల చుట్టూ తిరుగుకుంటూ నెలకు 10,000 రూపాయల మందులు వాడేవాళ్ళం ఆ రోజుల్లో. నేను 2004లోనే మరి ఆపరేషన్ చేయించుకోవాలని అదని ఇదని ఎన్నో చెప్పేవాళ్ళు. చేయించుకోవడానికి డబ్బులు కూడా రెడీ చేసుకుంటున్నాము, ఎందుకంటే ఆపరేషన్ చాలా ఖర్చు అవుతుంది కదా. ఆపరేషన్ చేయించుకున్న సమయంలో ఖాళీగా ఉండకుండా ధ్యానం చేసుకుందామేమో అని చెప్పి ఎక్కడో ధ్యానం పాంప్లెట్ వస్తే చూసుకుంటాం. వాయుపుత్ర పిరమిడ్ సెంటర్ పిఎస్ఎస్ఎం హన్మకొండ ఆధ్వర్యంలో హసన్పర్తి మండలం ముచ్చర్ల గ్రామంలోని
జై శ్రీరామ్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో 41 రోజుల ఉచిత ధ్యాన జ్ఞాన శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అనిల్ పాల్గొని పిరమిడ్ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు ధ్యానం ద్వారా తాము పొందిన అంతర్శాంతి, ఆత్మజ్ఞానం, ఆనందానుభూతులను పంచుకున్నారు. ముచ్చర్ల గ్రామ పిరమిడ్ మాస్టర్లు సుజాత, కరుణాకర్ మాట్లాడుతూ అంకిత భావం, నిరంతర సాధనతో గ్రామాన్ని ధ్యానమయంగా తీర్చిదిద్దినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మండల రవీందర్, సెక్రటరీ రామ్మూర్తి, అనిత, మల్లికార్జునులు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా మాస్టర్లు పాల్గొన్నారు. జ్ఞానము, ఆరోగ్య పట్ల శ్రద్ధ లేకుండా తినే ఆహార పదార్థాలు కానీ, నడిచే నడవడికలు కానీ చేసినటువంటి తప్పుదాల వల్ల చిన్న వయసులో చాలామంది ఆసుపత్రుల్లో పాలవుతున్నారు. అనేక డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఆరోగ్యం పాటు చేసుకుంటున్నారు. మీరు చూస్తున్నారు, గతంలో మన చిన్నతనంలో ఉన్నప్పుడు మన తాతలు కానీ తండ్రులు కానీ 70-80 సంవత్సరాలైనా కూడా ఆరోగ్యం ఉంది. ప్రతిదీ వాళ్ళకు ఒక వ్యాయామంగా ఉండేది. ఇంత కలుషితం లేదు, ఇన్ని బండ్లు లేవు, ఇన్ని కార్లు లేవు. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు 80 సంవత్సరాలు, ఒక ఊరిలో 10 సంవత్సరాలకు ఒక మరణం అనేది కూడా కనిపించేది కాదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి మందుల విత్తనాల వల్ల కానీ, మనం పండించే పంటలు ఈ రసాయనిక పదార్థాలు వాడడం కానీ మనిషి యొక్క ఆయుష్ తగ్గిపోయింది. మరి తిరిగి మన ఆయుష్ని పెంచుకోవాలంటే మనం ధ్యానం చేయాలి. ఇలాంటి పత్రిజీ గారు నిజంగానే ఇంతకుముందు గురువు గారు మాట్లాడినట్టు మనం ఎవరి దగ్గరికి పోయి ఎవరిని బదిలవలసిన అవసరం లేదు, ఎవరిని మనము కాళ్ళు మొక్కని అవసరం లేదు. మన ఊపిరి ఉన్నంతసేపే మనం ఈ లోకంలో ఉండేది. గుంటూరు జిల్లా వెంగళపాలెంలోని శ్రీ వన్యసాయి ఆధ్యాత్మిక మహా ధ్యాన మందిరం 4వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో గుంటూరు అడిషనల్ ఎస్పీ హనుమంతప్ప, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు విజయసారథి, మెట్టు కృష్ణారెడ్డి, పరుచూరు గాంధీ, లలితాంబ తదితరులు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. అంతకుముందు గ్రామంలో మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు. జై శాకాహార జగత్ కే జై బోలో పత్రిజీ మహారాజ్ కే జై బోలో పత్రిజీ మహారాజ్ కే జై బోలో పత్రిజీ మహారాజ్ కే. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే శ్వాస మీద ఆహారం, శాకాహారం, అమృతాహారం. శ్వాస మీద ధ్యాస తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే ధర్మం అండి. ధ్యానం అంటే ఏంటంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే ఏంటంటే ధర్మం ఆచరించడం. ధర్మం అంటే ఏంటో తెలుసుకోవడం. ఫస్ట్ తెలుసుకోవాలి ధర్మం అంటే ఏంటి. మనం చేస్తున్న చిన్న మిస్టేక్ ఏంటంటే, అంటే అందరూ కాదు, కొంతమంది తెలియక, అది కూడా తెలిసి కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పి దానిపైన పెట్టి చేస్తూ ఉంటారు. శాఖోపశాఖలం కాబట్టే మరి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. ఈ యొక్క దీనికి తోడ్పడిన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి, ఈ యొక్క దీనికి సహాయపడే ప్రతి మాస్టర్కి కూడా మరొక్కసారి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ. ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ గ్లోబల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ అమీర్పేటలో గల సురేష్ ఐటీ ప్రాంగణంలో ప్రకృతి విజ్డమ్ సెంటర్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సెంటర్లో ప్రతి ఆదివారం ధ్యానం, సజ్జన సాంగత్య కార్యక్రమాలు నిర్వహించబడతాయని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హిమాలయ యోగి ప్రభాకర్ గురూజీ, మాతా శివపార్వతి, డాక్టర్ హరికుమార్, ఐటీ హెడ్ సురేష్, అల్లమయ్య నాయుడు, ప్రముఖులు, సీనియర్ ధ్యాన సాధకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫౌండర్ ప్రకృతి ఉమా మహేష్, పిరమిడ్ మాస్టర్లు సబిత, సత్య మాట్లాడుతూ ధ్యానం ద్వారా యువత సరైన దిశలో ముందుకు సాగేందుకు ఈ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. మెడిటేషన్ అనేది ఇప్పుడు కాదు, సో వీఆర్ ఏబుల్ టు లాట్ ఆఫ్ సీనియర్స్. సో మీ సీనియర్స్ తీసుకొని హెల్ప్ తీసుకొని ఈ జూనియర్స్ ఎక్కువ మోటివేట్ చేస్తే ఒక ధైర్యం అనేది తీసుకురావాలి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఐ వాస్ థింకింగ్ అబౌట్ ఆల్వేస్. దట్ ఈస్ సెకండ్ పాయింట్. And the third one, the last one is, ఈ జాబ్స్ లేకపోవడం వల్ల యూత్ అందరు జస్ట్ డిగ్రీ, ఇంటర్మీడియట్ వీళ్ళంతా చేసి
దే ఆర్ లుకింగ్ అబౌట్ ఫాస్ట్ ఎర్నింగ్. అంటే నేను ఒక రోజులోనే 1 CR సంపాదించేసేయాలి, 2 daysలో 1 CR సంపాదించాలి. ఆ వే ఆఫ్ థింకింగ్లో దే ఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ పాత్. సో స్టార్టింగ్ దే కెన్ ఎర్న్ ఇన్ ఎ మనీ విత్ ఎ రాంగ్ పాత్. బట్ లాంగ్ రన్లో ఆలోచించారంటే మాత్రం దట్ విల్ బికమ్ ఇన్ ఎ లాట్ ఆఫ్ ఇష్యూస్ హాస్ బీన్ క్రియేటెడ్. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం చక్కగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ జ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. త్రిగుణాలు దాటి నిర్గుణంలోకి వెళ్లాలని సూచించారు. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ద్వారా ఆత్మ విజ్ఞానాన్ని పొందాలన్నారు. వీర బ్రహ్మేంద్ర స్వామి తత్వాల ద్వారా ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. విస్తారంగా అనుభవాలు అందరూ పంచుకున్నారు కాబట్టి ఒక్కొక్కరు ఆ ప్రేరణ కలిగింది. ఆ ప్రేరణ ద్వారా అందరూ లాభపడతారు. మనిషి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లాభం లేకపోకుండా ఎవరు కూడా ఇక్కడికి వస్తారా? ఆరోగ్యం అనే లాభం, మనశ్శాంతి అనే లాభం, ఇంకా ఏదో లోపల మీకు సమస్య ఉందో ఆ సమస్య నుంచి బయటపడడానికి ఏదో ఒక లాభం ఇక్కడ చేకూరుతుంది కాబట్టి నిలబడతారు. లాభం రాకపోతే ఈ పక్కకు రాదు. ఆరోగ్యము, మనశ్శాంతం, లేకపోతే సమస్య, లేకపోతే జ్ఞానం అనేది చాలా హైయెస్ట్. జ్ఞానం అనేది హైయెస్ట్. ఆ హైయెస్ట్ జ్ఞానం కంటే మిగతా మూడుట్లో నిలబడేదానికి ఎక్కువ వస్తారు, రాకపోతే పోతారు. అందుకే జ్ఞానమే హైయెస్ట్. జ్ఞానం వల్లనే ముక్తి వస్తుంది. మీరు జ్ఞానం కోసమే ప్రయత్నం చేయాలి. సమస్యలను సుఖ దుఃఖాలు అనేటివి రాత్రి పగల మాత్రం వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఏటివి నిలబడవు, గుర్తుపెట్టుకోండి. ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్రాక్షారామం ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 శివాలయ గ్రామాలలో 108 సోమవారాలలో ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 51వ సోమవారం మండపేట మండలం పులుగుర్తు గ్రామంలో ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా ప్రజలకు ధ్యానం, శాకాహారం, పిరమిడ్ విశిష్టత గురించి తెలియజేశారు. అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రాజ్యలక్ష్మి, సుబ్బారావు దంపతుల ఆధ్వర్యంలో గ్రామంలో మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు భారతి, డాక్టర్ భాస్కర్ రావు గుప్తా, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. తీసుకునే గాలి, వదిలే గాలిని గమనిస్తూ ఉండాలి. తీసుకునే గాలి, వదిలే గాలిని గమనిస్తూ ఉండాలి. ఏ విషయాన్ని పట్టించుకోవద్దు, ఎవరి మాటలు వినొద్దు. మీ శ్వాసను గమనిస్తూ ఉండడమే ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాస ఈశ్వరుడు. నిరంతరం నీలో జరిగే ఆ ప్రాణశక్తి గమనించడమే ధ్యానము. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే భగవద్గీత శ్లోకాల అర్థాలను వివరించి భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. కొంచెంసేపు నూనె ఉడకబెడతారు, కొంచెంసేపు సూదులతో గుచ్చుతారు, కొంచెంసేపు బాగా కాగబెట్టి దించుతారు శరీరం మీద. మాట్లాడుతాను అక్కడేం శరీరం కావాలి, ఇక్కడ సత్తుంది, ఆ సత్య కొంచెం లేదు. ఆ యాతనా శరీరం అంటారు, ఆ శరీరం పోదు. ఆ బాధ మాత్రం మీరు ఎక్కడ ఉంటుందో అట్లే ఉంటున్నారు. నిప్పులు కొలుగులో పెట్టి కాల్చి కొడితే ఈడ ఎక్క బాధ కలుగుతుందో ఆడ కూడా అక్కడే బాధ కలుగుతుంది. అయితే ఆ శరీరం సాగు, ఇక్కడ సత్తుంది. ఈయన కాళ్ళు చేతులు నరికితే ఎంత బాధ ఉంటుందో ఆ నరికితే కూడా అంతే బాధ ఉంటుంది. నరుకుతానే ఆ బాధ అనుభవిస్తానే అలా చచ్చిపోయి. వనపర్తి జిల్లా చిట్యాల గ్రామంలోని శివాలయంలో మాజీ జెడ్పీటీసీ వెంకట్రావు ఆధ్వర్యంలో వేద వ్యాస ఫౌండేషన్ ఫౌండర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రకాష్ నందాచే భగవద్గీత బోధన నిర్వహించారు. ఈ సందర్భంగా భగవద్గీత సారాంశం గురించి, అలాగే పిరమిడ్ శక్తి, ధ్యాన విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జెడ్పీటీసీ వెంకట్రావు విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు. చిట్యాల గ్రామ ధ్యానులు వసంత, తిరుపతమ్మ, జైపాల్ రెడ్డి, అశోక్, వర్ధన్ రెడ్డి, శ్రీజ సహకారంతో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. మనకు కూడా మన జీవితంలో నష్టాలు, కష్టాలు, సమస్యలు అన్నీ వస్తాయి. వచ్చినప్పుడు మనం అదే
కొన్ని సమస్యలు వణికిపోయి తరగతికి వెళ్ళామంటే అక్కడనే ఆగిపోతాము. రెండో వెళ్ళే ధైర్యంగా వెళ్ళి పాల్గొనడానికి వస్తుంది. ఇక్కడ జరుగుతూ అంటే దీనికైతేనే ఈ విజయరాశి కలిగిపోతుంది. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు నేతృత్వంలో తిరుపతి విష్ణు నివాసంలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కృష్ణకుమారి, సుజాత, సుజితలు పాల్గొని శ్రీవారి సేవకులకు ధ్యానం గురించి అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. సహజంగా జరుగుతున్న నిశ్వాసాలు మాత్రమే గమనిస్తూ ఉండాలా. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనలు కట్ చేస్తూ మళ్ళీ శ్వాసనే గమనిస్తూ ఉంటారు. ఇలాగ ఎప్పుడైతే చేస్తూ ఉంటారో మీ లోపల నాడీ మండలి శుద్ధి జరుగుద్ది. నాడీ మండలి శుద్ధి ఎప్పుడైతే జరిగిందో మీకు ఎనర్జీ ఉంటుందన్నమాట. మీ బాడీలోకి ఎప్పుడైతే ఎనర్జీ వెళ్తుందో మీరు చక్కగా సేవ కూడా బాగా చురుగ్గా చేయగలుగుతారు. అందుకని దయచేసి మీకు ఇక్కడ వచ్చిన అవకాశాన్ని కూడా వదులుకోవద్దు. స్వామి సన్నిధిలో ధ్యానం చేయడం అనేది మహాభాగ్యము. వసుదైక ఫౌండేషన్ ఫౌండర్, గురుస్థాన్ మెడిటేషన్ స్పేస్ ఫౌండర్ పేరం నాగేంద్రం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మహేష్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుంచి గురుస్థాన్ మెడిటేషన్ స్పేస్ వారు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి 40,000 లీటర్ల చల్లని త్రాగునీరు అందించారని ప్రశంసించారు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని ఆకాంక్షను వెలిబుచ్చారు. అంతకుముందు ఇక్కడికి వచ్చిన వారందరితో ధ్యానం చేయించి ఆ తర్వాత చలివేంద్రాన్ని ప్రారంభించి ప్రజలకు ధ్యాన కరపత్రాలను పంపిణీ చేశారు నిర్వాహకులు. నీరు అనేది ఎంతో చాలా ప్రతి జీవకోటికి అవసరం. ఈ అవసరాన్ని గుర్తించి మీరు 3 సంవత్సరాలు చేస్తున్నారు. ఈ అవసరం మీ అందరికీ నిస్వార్థంగా చేస్తున్నారు కాబట్టి శుభాకాంక్షలు. తర్వాత నా సహాయ సహకారాలు. కర్ణాటక రాష్ట్రం కుర్వరపురం అలాగే నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి గ్రామంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. శ్రీ పాదవల్లభుడు ధ్యానం చేసిన కుర్వపురంలో అక్కడికి వచ్చిన భక్తుల చేత సామూహిక ధ్యానం చేయించి ధ్యాన కరపత్రాలను పంపిణీ చేశారు పిరమిడ్ మాస్టర్లు. అంతకుముందు నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి గ్రామంలో ప్రజలకు ధ్యానం, శాకాహారం, పిరమిడ్ల విశిష్టత గురించి తెలియజేసి సామూహిక ధ్యానం చేయించారు. దేవుళ్ళందరూ ధ్యానం చేశారని ఈ సందర్భంగా జెట్ ప్రోల్ పిరమిడ్ మాస్టర్ మునగాల ప్రవీణ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు తిరుపతయ్య, శైలజ, రాజేశ్వరి, బాలమ్మ, సవరయ్య తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ శక్తి క్షేత్రంలో పౌర్ణమి ధ్యానం పిరమిడ్ ధ్యాన దంపతులు మమతా శ్రీనివాసులు అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన బంధువులందరి చేత 3 గంటల పాటు అఖండ ధ్యానం చేయించారు. పిరమిడ్లు గొప్ప శక్తి క్షేత్రాలని ప్రతి అమావాస్య పౌర్ణమికి పిరమిడ్లో ధ్యానం చేసి అనంతమైన విశ్వశక్తిని పొందాలని జ్ఞానదాతగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ జానాబాయి అన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న 200 మందికి ధ్యానామృతాన్ని అందించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ ధ్యాన దంపతులు మమతా శ్రీనివాస్, లింగయ్య దంపతులు, నాగమణి, రాజరెడ్డి, లక్ష్మి, సాయన్న, గంగమ్మ, మల్లమ్మ పాల్గొన్నారు.
సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం అద్భుతంగా నిర్వహించారు. ధ్యాన మందిరం నిర్వాహకులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్రకళ చక్కటి జ్ఞాన సందేశం అందించారు. నిరంతరం ధ్యానం చేస్తూ నిశ్చల స్థితిలో ఉండి ఏది కోరినా అది ప్రకృతి చేత అందించబడుతుందని తెలియజేసి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని పంచారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అది నెరవేరాలా ఇది నెరవేరాలా అని సంకల్పాలు పెడుతుంటాం. చేసేది గోరంతా కోరేది కొండంతా. మనం ఎట్లా నెరవేరుతాయి చెప్పండి? సంకల్ప బలం అంటే కింద దానికి ధ్యాన శక్తి ఎక్కువ ఉండాల. ఎక్కువ ఉంటే నెరవేరుతాయి, తక్కువ ఉంటే కింద దాంట్లో శక్తి తక్కువ ఉంటే కింద నెరవేరు. కాబట్టి ఏ సంకల్పాలు పెట్టుకోకుండా మీరు ఆత్మస్థితిలో ఉండి ఏదైనా కానీ మనకు కావాల్సిండేది ఆ ప్రకృతినే ఇస్తుంది. మనం చేసేది చేస్తే రావాల్సిండేవి అవే వస్తాయి. అనంతపురం జిల్లా సింగనమల గ్రామంలోని శ్రీ ఋష్యశృంగ మహర్షి పిరమిడ్ ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన యజ్ఞం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ఈ సందర్భంగా ధ్యానం, భగవద్గీత విశిష్టతలు అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు పిరమిడ్ మాస్టర్ రుద్రంపేట శ్రీనివాసులు. సింగనమల మాస్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. వేద విహిత కర్మను చేయవాని కంటేను శాస్త్రం ఎన్నో కర్మలు చెప్తారు. ఈ కర్మ చేసి ఈ పొలం, ఇది చేసి ఆ పొలం అని ఈ వ్రతాలు, నోములు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేయండి. కట్టగట్టి కర్మలు వేసాను సార్ నేను చెప్పాలంటే. ఓసారి చదువుతారంటే కట్టగట్టి కర్మలే నిర్వహించాడు. అన్ని కట్టగట్టి పక్కన వేదము ఏ రకంగా ఉత్తమోత్తమైనటువంటి కర్మలు అయితే చెప్పిందో అవన్నీ చేయాలని చెప్పి తాపాత్రపడి ఏదో నేను గొప్పగా ఉండాలని అనుకోలేవానికంటే కన్ను మూసుకొని తనలో తను భగవంతుని వెతికేటువంటి ఒక ధ్యాని యోగి ఎంతో గొప్పడయ్యాడు. బిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిలో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు చే ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన ఎంతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు ధ్యానులకు జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యాన విశిష్టత, బ్రహ్మర్షి పత్రిజీ గురించి అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యానం గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, బుద్ధి వికాసం పెంపొందుతాయని తెలియజేశారు. విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నెల్లూరు జిల్లా కావలిలోని బాబాజీ ధ్యాన ఆశ్రమంలో మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ దామోదర్ రెడ్డిచే ఉచిత ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాత దామోదర్ రెడ్డి ఆధ్యాత్మిక విజ్ఞానం గురించి వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత కావలి పిరమిడ్ మాస్టర్లతో కలిసి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కావలిలో నిర్వహించబోయే మహాకర్ణ మెగా శాకాహార ర్యాలీ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు మాధవరావు, శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిరం నిర్వాహకులు దాసరి, మధు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. బిఎస్ఎస్ఎం భీమడోలు అలాగే పిరమిడ్ మాస్టర్ అంపన్న ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి ఆదివారం జ్ఞాన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వన్ డే వర్క్ షాప్ అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షులు మేకా వెంకటేశ్వరరావు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. అనంతరం కర్నూలు శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టులో ఏప్రిల్ 30, మే 1, 2 తేదీల్లో జరిగే బుద్ధ పౌర్ణమి వేడుకల్లో పాల్గొనాలని అందరినీ ఆహ్వానించారు. లక్ష్మీ జగన్నాథ గట్టు, లక్ష్మీ జగన్నాథ గట్టు, లక్ష్మీ జగన్నాథ గట్టు. ఖమ్మం
జిల్లా చిలుకూరులోని అహింసా శాకాహార మహాకర్ణ ర్యాలీ ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు శాకాహార నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ గ్రామ వీధుల గుండా తిరుగుతూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు కాటుపల్లి శైలజ, సీనియర్ పిరమిడ్ మాస్టర్ మిట్టా మనోహర్, రాజర్షి, రాజశేఖర్, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా సాలూరులో గల ప్రజ్ఞాశ్రీ ఉన్నత పాఠశాలలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు ఆధ్వర్యంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు. ధ్యాన విశిష్టత, ధ్యానంతో విద్యార్థులకు కలుగు లాభాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, రాజు, లతా దంపతులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ధ్యానరత్న, ధ్యాన గాన తుంబుర డాక్టర్ పిప్పల ప్రసాద్ సంగీత దర్శకుడు, అలాగే ధ్యాన బోధకులు సంగీతనాద ధ్యానంతో అందరినీ అలరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లోనూ డాక్టర్ పిప్పల ప్రసాద్ బృందం అద్భుతంగా సంగీత ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. సంగీతానికి చేస్తున్న కృషికి గాను డాక్టర్ పిప్పల ప్రసాద్ కి అనేక పురస్కారాలు లభించాయి. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం కూడా ఆయనకు ఉగాది పురస్కారాన్ని అందించి గౌరవించింది. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు ధ్యానరత్న, ధ్యాన గాన తుంబుర డాక్టర్ పిప్పల ప్రసాద్ గారు. సత్యసాయి జిల్లా బత్తులపల్లి మండలం మాల్యవంతం గ్రామంలోని గిరిసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో గౌతమ బుద్ధుడి విగ్రహావిష్కరణ ఏప్రిల్ 12న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి 12:30 అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు గిరిసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం సభ్యులు. విశాఖపట్నం పాపయ్య రాజుపాలెంలో గల బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఏప్రిల్ 9న అఖండ మౌన ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశం నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. అఖండ మౌన ధ్యానం ఉదయం 9 గంటల నుంచి 6 గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌతమ్ చే ఆత్మజ్ఞాన సందేశం అందించబడుతుంది. పిరమిడ్ మాస్టర్ సందేశే అనుభవ జ్ఞాన సందేశం ఇవ్వబడుతోంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.